రైతు భరోసాకు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే తీసుకురావడం జరిగింది. అదేంటో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయం తెలుసుకునే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక వీడియో విషయానికి వచ్చినట్లయితే ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయాలపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈ ఏడాదిలో రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి గాను 12,000 రూపాయల ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. అదేవిధంగా భూమి లేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి గాను 12,000 రూపాయలు 2 విడతలుగా ఇస్తామని పేర్కొన్నారు. అయితే రైతులకు యాసంగి పెట్టుబడి సాయం, అదేవిధంగా రైతు కూలీలకు 6,000 రూపాయలు ఆదివారం అర్ధరాత్రి నుంచే ఖాతాల్లో పడతాయని వివరించారు. అదే సోమవారం నుంచి రైతులైతే బ్యాంకులోకి వెళ్ళి నగదునైతే తీసుకోవచ్చని పేర్కొనడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల పథకాన్ని ప్రభుత్వం అయితే లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అదే రాష్ట్ర ఖజానాగా ఖాళీగా ఉన్నా కూడా 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన సంగతిని కూడా గుర్తు చేశారు. రైతు రుణమాఫీ కోసం 21,000 కోట్ల రూపాయలు చెల్లించామని ప్రకటించడం జరిగింది. అయితే ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిరంతరం జరుగుతూనే ఉంటాయన్నారు. అర్హులైన అందరికీ పథకాలు వస్తాయని స్పష్టం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 ఇండ్లనైతే మంజూరు అవుతాయని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. అయితే ఈ రైతు భరోసా ఏదైతే ఉందో మొదటిగా అయితే 1 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు వస్తాయని, ఆ తర్వాత 5 ఎకరాల పైన ఉన్నటువంటి రైతులను విడుదల వారీగా అంటే 3-4 రోజుల్లోనే మొత్తం రైతు భరోసా ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు మనకైతే తెలియడం జరిగింది. అయితే దీనికి ఎలాంటి కట్ ఆఫ్ లేదనే విషయం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. కానీ కేవలం వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే, అంటే వ్యవసాయం చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా కింద ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయాన్ని అందించనుంది. సో రైతు భరోసాకు అర్హులైన ప్రతి రైతులందరూ అయితే వారి ఖాతాలను అయితే ఈరోజు చెక్ చేసుకోవచ్చు. కొత్తగా రైతు భరోసా పొందాలనుకున్న వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోవడానికి అయితే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో ఇది ఈ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.